ఇక గుడికెళ్ళి వచ్చిన తర్వాత అయితే మేమైతే వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. ఇక మా నాన్న అయితే మా కోసం చికెన్, మటన్ తెచ్చాడు. మేము చికెన్ తినకూడదని చెప్పేసి అయితే మా కోసం మటను అలాగే ఇంకా చికెన్ కూడా ఎక్స్ట్రా తెచ్చాడనమాట. గ్యాస్ మీద అయితే కూరలు వండేసాం. ఇక మా అమ్మ అయితే నాకు మా మరదలకే చెప్పింది, ఇక మీరే చేసుకోండి వంటలు, నాకు మాత్రం చెప్పొద్దు, చేసుకుందేనండి అని చెప్పింది అనమాట. ఇక గ్యాస్ పొయ్యి మీద అయితే పలావ్ ఎప్పుడు బాస్మతి చేసుకునేవాళ్ళం, ఈసారి మామూలు బియ్యంతో పలావ్ చేసుకోవాలనిపించి అది చేసుకుని తిన్నాం అనమాట. ఇక నాకైతే మాత్రం అసలు ఆగను కూడా ఆగట్లేదు. చికెన్ కనీసం ఒక్క మొక్క నోట్లో పెట్టుకుని దాకా అసలు ఆగట్లేదు అనమాట. రంది కొడుకుగానే మా మేనలుడికి అయితే ఫస్ట్ పెట్టేసాం అనమాట. వాడు ఆకలని ఏడుస్తుంటే బొడ్డోడు. ఇక చూడండి అరిటాకులు అనమాట. మధ్యాహ్నం కూడా అందరూ ఆకులు కోసుకొచ్చుకుని ఇంక తిన్నామన్నమాట. ఇక నేనైతే ఒక్క మొక్క చికెన్ వేసుకుని కొంచెం పులుసు వేసుకున్నాను, అలాగే మటన్ అయితే మాత్రం వేసుకున్నాను. ఇంకా చూడండి అసలు నాకు ఆ వాసనకి అల్లాడిపోతుంది, బాగా ఆకలేస్తుంది. 3 నెలలు అవుతుంది అనమాట అసలు నేను నాన్ వెజ్ ముట్టుకుని. ఇంకా అసలు ఫస్ట్ నేనే తినేసేసాను అనమాట. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చి ఇంకా కూర్చొని తింటా ఉన్నారు, ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాను. ఇక చికెన్ గురించి మటన్ గురించి మాట్లాడుకోవడమే సరిపోయింది. తినలేదు అది ఇది అనుకుంటాను.